ఈసారి ఆర్సీబీ టీంకి ఆప్షన్లో వాళ్ళు వేసుకున్న ప్లాన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. వాళ్ళకి ఉన్న మెయిన్ సమస్య ఏంటి అంటే డెత్ బౌలింగ్ సమస్య. ఒక మంచి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ కోసం వాళ్ళు ఆప్షన్కి వచ్చారు, కానీ వాళ్ళకి అస్సలు దొరకలేదు. ప్యాట్ కమిన్స్ కోసం ముందు 20 కోట్ల వరకు వెళ్ళారు, 20 కోట్ల 25 లక్షల వరకు బిడ్ వేశారు, కానీ ఎస్ఆర్హెచ్ టీం ఏమాత్రం తగ్గలేదు. ప్యాట్ కమిన్స్ని ఏది ఏమైనా సరే మేమే తీసుకువెళ్తాం అలాగని చెప్పి ఎస్ఆర్హెచ్ టీం తీసుకువెళ్ళింది. కానీ ఆర్సీబీ టీంకి అయితే ప్యాట్ కమిన్స్కి ముందు ప్యాట్ కమిన్స్ తర్వాత అనే విధంగా ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ప్యాట్ కమిన్స్తో పాటు స్టార్క్ మీద కూడా కన్నేసి వచ్చారు, కానీ స్టార్క్ అందడనే వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. అది ఎందుకు అంటే గుజరాత్ టీంకి అలాగే కేకేఆర్ టీంకి చాలా ఎక్కువ పర్స్ మనీ ఉంది ఆర్సీబీ టీం కంటే. దీంతో వాళ్ళు స్టార్క్ కోసం పోటీకి వెళ్ళలేమని తెలిసి ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ టీంకి వెళ్ళాక వీళ్ళు ఆప్షన్లో మళ్ళీ అప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీ వేసుకోవాల్సి వచ్చింది. అల్జారీ జోసెఫ్ని 11 కోట్లకు పైన పెట్టుకున్నారు. ఇది నిజంగా చాలా ఎక్కువ ప్రైజు. గుజరాత్ టీం లాస్ట్ సీజన్లో 2,50,00,000కి అల్జారీ జోసెఫ్ని తీసుకుంది. అదే అల్జారీ జోసెఫ్ని ఇప్పుడు ఆర్సీబీ టీం 11 కోట్లకు పైగా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద రిస్క్గానే ఉంటుంది. తనే ఇప్పుడు మెయిన్ బౌలర్ కింద ఆడతాడు టీంలో ప్లేయింగ్ లెవెల్లో. ఒకవేళ అల్జారీ జోసెఫ్ కానీ సక్సెస్ కాలేకపోతే ఆర్సీబీ టీంకి కోలుకోలేని దెబ్బ పడుతుంది, చాలా కోలుకోలేని దెబ్బ. ఆ భయం ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్లో కూడా కాస్త ఎక్కువగానే ఉంది. నిజానికి ఆర్సీబీ టీంకి ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్. అలాగే ఇండియన్ స్పీడ్ బౌలర్ విషయంలో ఆర్సీబీ టీం కాస్త వీక్గా ఉంది. ఒక్క సిరాజ్ మాత్రమే ఉన్నాడు. ఫారెన్ ప్లేయర్లనే ఆల్రౌండర్లని బ్యాటర్లనే టాప్ ఆర్డర్లో సెట్ చేశారు. బౌలింగ్ విషయంలో ఒక్కరిని మాత్రం ఫారెన్ ప్లేయర్ని సెట్ చేసుకోగలరు. మిగతా వాళ్ళందరూ ఇండియన్ ప్లేయర్ల చేత బౌలింగ్ వేయించాలి. 5 బౌలర్లలో ఒక్కరు మాత్రం ఫారెన్ ప్లేయర్కి ఛాన్స్ ఉంది ఆర్సీబీ టీంలో. మిగతా 4 ఇండియన్ బౌలర్లు ఉండాలి. అందులో సిరాజ్ ఒక్కడే క్లియర్గా కనిపిస్తున్నాడు ఒక క్వాలిటీ బౌలర్ కింద. సిరాజ్కి సరైన సపోర్ట్ ఇచ్చే బౌలర్ ఆర్సీబీ టీంలో ఇండియన్ బౌలర్ ఇంకొకరు లేరు. అలాగే స్పిన్ బౌలింగ్ కూడా ఆర్సీబీ టీం చాలా వీక్గా ఉంది. ఎస్ డయాల్ని 5 కోట్లు పెట్టుకున్నారు. నిజానికి ఆర్సీబీ టీంకి ఆప్షన్లోకి వెళ్ళాక వాళ్ళు కావాలనుకున్న ప్లేయర్లు వాళ్ళకి దొరకలేదు. ఉన్న వాళ్ళలో కనీసం వీళ్ళైనా సరే మాకు వస్తే చాలు అనే విధంగా ఆప్షన్లో వాళ్ళు కూర్చున్నారు. అలాగే దొరికారు వాళ్ళు. ఆర్సీబీ టీం అయితే ఈ సీజన్లో వాళ్ళు 200 రన్స్ని చాలా ఈజీగా కొడతారు. 200 రన్స్ని చాలా ఈజీగా చీట్ చేస్తారు, కానీ 200 రన్స్నే వాళ్ళు కాపాడుకోలేరు. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా ఆర్సీబీ టీంకి మారే అవకాశం ఉంది ఈ సీజన్లో. బౌలింగ్ అనేది అన్ని టీమ్స్ కంటే ఆర్సీబీ టీంకి కాస్త వీక్గా ఉంది. ఆప్షన్లో ప్యాట్ కమిన్స్ స్టార్క్ లాంటి ఫారెన్ స్పీడ్ బౌలర్ మీద దృష్టి పెట్టకుండా ఇండియన్ స్పీడ్ బౌలర్ల మీద కాస్త దృష్టి పెట్టుంటే రిషి టోప్లీని డెత్ ఓవర్ బౌలింగ్ కింద ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ చూసుకొని ఉండుంటే, ఆ ఆప్షన్ వాళ్ళు యూజ్ చేసుకొని ఉండుంటే ఆర్సీబీ టీంకి ఆప్షన్ కాస్త కలిసి వద్దునేమో. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్ల కోసం వెళ్ళడం వల్ల ఇండియన్ ప్లేయర్లు శార్దుల్ ఠాకూర్ కానీ అలాగే చాలామంది ఇండియన్ ప్లేయర్లు మిస్ అయిపోయారు. దీంతో ఆర్సీబీ టీంకి అనేది ప్రస్తుతం పరిస్థితి కాస్త అటు ఇటుగా మారే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైన్ స్ట్రాంగ్గా ఉన్నా సరే బౌలింగ్ చాలా వీక్గా ఉంది. ఆప్షన్కి వెళ్ళి వాళ్ళ బౌలింగ్ సమస్యలనే వాళ్ళు సరిదిద్దుకోలేరు. ఒక మంచి స్పిన్నర్ని కూడా కొనలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆర్సీబీ టీం వాళ్ళ రిటెన్షన్ ప్లేయర్లో వాళ్ళ బెంచ్పై ఉన్న ప్లేయర్లోనే ఎవరో ఒకరు కొత్త ప్లేయర్ బయటకు వచ్చి మ్యాచ్ విన్నర్ కింద ఆర్సీబీ టీంకి బౌలింగ్లో సత్తా చాటాలని కోరుకోవడం తప్ప వీళ్ళ ఆప్షన్లోకి వెళ్ళి ఒక మంచి ప్లేయర్ని అయితే తీసుకోలేదు. లూకీ ఫెర్గూసన్ని బేస్ ప్రైజ్తో తీసుకున్నారు. అలాగే అల్జారీ జోసెఫ్ని తీసుకున్నారు. అల్జారీ జోసెఫ్ కానీ లూకీ ఫెర్గూసన్ కానీ వీళ్ళలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా ఆప్షన్లో 6 ప్లేయర్లు అనుకున్నారు. అల్జారీ జోసెఫ్, ఎస్ డయాల్, లూకీ ఫెర్గూసన్, టామ్ కుర్రాన్, స్వప్నల్ సింగ్, సౌరవ్ చౌహాన్. ఇక వీళ్ళల్లో ఎవరు బాగా ఆడరనే దానికంటే ఉన్నవాళ్ళు ఈ ఒక్క సీజన్ అయినా సరే ఎవరో ఒక్కరైనా సరే ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆర్సీబీ టీం బౌలింగ్లో మెయిన్ బౌలర్గా మారాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు చేయగలిగేది ఏదీ లేదు. ఇక వీళ్ళల్లో ఎవరు సత్తా చాటి ఎవరు రాణించగలరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.